ఇది కేవలం ఒక ప్యాలెస్ కాదు, ఒకప్పుడు లక్షలాది ప్రజలను పాలించిన అధికారిక కేంద్రం. హైదరాబాద్ చరిత్రను మలిచిన నిజాముల వైభవానికి సాక్ష్యం. వేలాది దీపాల వెలుగులో వెలిగిపోయిన రాజదర్బారు. విదేశీ రాజులు, బ్రిటిష్ అధికారులు అడుగుపెట్టిన అధికారిక ప్రదేశం. అపార సంపద శక్తికి ప్రతీక. ఇదే చౌమహల్లా ప్యాలెస్. ఈరోజు మనం హైదరాబాద్ నడుబొడ్డున ఉన్న చారిత్రాత్మక అద్భుతం చౌమహల్లా ప్యాలెస్ను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మనకి చౌమహల్లా ప్యాలెస్ మనకు చార్మినార్ పక్కలనే ఉంటుంది. ఇప్పుడైతే మనం చౌమహల్లా ప్యాలెస్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ చూస్తున్నాం కదా, మనకు ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి మన ఇండియన్స్కి వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు వచ్చేసి 50 రూపీస్, ఫారినర్స్కి వచ్చేసి 500 ఉంటుంది. అలాగే మొబైల్ కెమెరాకి వచ్చేసి 50 రూపీస్ ఉంది. ఓపెనింగ్ టైం వచ్చేసి ఉదయం 10 to ఈవినింగ్ 5. అలాగే ప్రతి శుక్రవారం క్లోజ్ ఉంటుంది. మనం లోపలికి రాగానే ఇలా అందమైన రాజభవనాలు కనిపిస్తాయి. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో. మనకి ఇలా రెండు వైపులా ఎదురెదురుగా రాజభవనాలు ఉంటాయి. ఈ ప్యాలెస్ను 1800వ శతాబ్దంలో నిర్మించడం ప్రారంభించారు. ఇది దాదాపు 200 సంవత్సరాలు హైదరాబాద్ నిజాంల పరిపాలన కేంద్రంగా, అలాగే నివాస స్థలంగా ఉపయోగించబడింది. ఇప్పుడు మనం చూస్తున్నదే మెయిన్ రాజదర్బార్. ఇక్కడనే అన్ని కార్యక్రమాలు జరిగేటివి పూర్వం రాజుల కాలంలో. ఈ రాజమహల్ పక్కనే ఇక్కడ మనకు ఒక గోడ గరియడం కనిపిస్తుంది కదా, ఇది చాలా అసాధారణమైనది. దీన్ని కిల్వత్ గడియారం అంటారు. ఇది 250 సంవత్సరాలుగా ఇలాగ నడుస్తూనే ఉంది. ఇప్పుడైతే మనం రాజమహల్ లోపలికి వెళ్ళి చూద్దాం. మనకు లోపలికి రాగానే ఇలా మనకు అందమైన లైటింగ్స్, అలాగే డిజైన్స్తో చాలా అద్భుతంగా కనిపిస్తుంది రాజమహల్. ఇది రకరకాల డిజైన్లతో, అలాగే రకరకాల లైట్లతో చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ ఒక సింహాసనం కూడా ఉంది, చూడొచ్చు. ఇదే నిజాంల రాజదర్బార్. ఇక్కడ ఇంతకుముందుకు ఒక సింహాసనం కూడా ఉండేది. ఇక్కడనే ముఖ్యమైన వేడుకలు, సమావేశాలు నిర్వహించేవారు. ఒకసారి ఈ భారీ హాల్ పైకప్పును గమనించండి. అద్భుతమైన డిజైన్స్, భారీ క్రిస్టల్ శాండిలియర్స్, రాజశాన్ని ప్రతిబింబించే నిర్మాణ శైలి. ఒకప్పుడు ఇక్కడ రాజులు కూర్చొని రాజ్యాన్ని పరిపాలించారంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే రాజదర్బార్ పక్కనే మనకి ఇక్కడ రాజుల కాలంలో వాడిన నాణ్యాలు, పైసలు ఏ విధంగా ఉంటాయో చూడొచ్చు. అలాగే దానికి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రాజదర్బార్ నుంచి పైకి రాగానే మనకి ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. అదే నిజాం రాజుల చిత్రపటాలు. నిజాం రాజులకు సంబంధించిన ప్రతి ఒక్క చిత్రపటం మనం ఇక్కడ చూడొచ్చు. నిజాం రాజులు యుద్ధం చేసిన విధానం, అలాగే పులులను వేటాడిన విధానం అన్నీ ఇక్కడ మనం నిజాం రాజుల చరిత్ర మొత్తం ఇక్కడ మనం ఫోటోల రూపంలో చూడొచ్చు. ఈ ఆర్ట్ గ్యాలరీ పక్కనే మనకు నిజాం నవాబుల కాలంలో ఉపయోగించిన వస్తువులు చూడొచ్చు. అంటే వాళ్ళు వాడిన వంట సామాగ్రి, గిన్నెలు, గ్లాసులు ఇలా ఏ విధంగా ఉన్నాయో మనం ఇక్కడ పూర్తిగా చూడొచ్చు. వాళ్ళు వాడిన రకరకాల వస్తువులను మనకి ఇక్కడ అన్ని భద్రపరిచి మనకు సందర్శకులకు చూడడానికి అనుకూలంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రకరకాల ఆకృతిలో, రకరకాల కలర్లో చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. రాజవైభవం ఉట్టిపడే విధంగా ఉన్నాయి. తర్వాత మనం చూడబోయేది కత్తులు, గన్నులు, వాళ్ళు వాడిన వస్తువులు. ఇక్కడ నిజాం ప్రభువులు ఉపయోగించిన గన్నులు, అలాగే వాడిన కత్తులు వారి కాలంలో ఏ విధంగా ఉండేవో మనం ఇక్కడ పూర్తిగా చూడొచ్చు. వాళ్ళు ఎలాంటి వస్తువులను వాడేవారో మనం పూర్తిగా ఇక్కడ చూడొచ్చు. రకరకాల కత్తులు, చిన్నవి, పెద్దవి, అలాగే రకరకాల గన్నులు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ మొత్తం పూర్తిగా మనం చూడొచ్చు. వీటిని చూస్తుంటే మనం కూడా నిజంగా రాజుల కాలంలోకి వెళ్ళిపోయామన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ అంత ప్రశాంతంగా, అద్భుతంగా ఉంది చూడడానికి. అలాగే సైనికులు ఎలాంటి వస్తువులు ధరించేవారు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత మనం చూడబోయేది వచ్చేసి ఫర్నిచర్ గ్యాలరీ. ఇక్కడ మనం రాజుల కాలంలో ఉపయోగించిన చైర్లు, అలాగే వాళ్ళు ఉపయోగించిన డైనింగ్ టేబుల్స్ ఇక్కడ మొత్తం మనం చూడవచ్చు. ఫర్నిచర్కి సంబంధించిన ప్రతి విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.
అలాగే ఇక్కడ రాజుల కాలంలో వాళ్ళు ఉపయోగించిన డ్రెస్సులు, చెప్పులు, బూట్లు ఇక్కడ మనం చూడొచ్చు. అవి ఏ విధంగా ఉన్నాయో. నిజాం ప్రభువులు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎలాంటి బూట్లు వాడేవారు, ఎలాంటి డ్రెస్సులు వాడేవారు ఇక్కడ మనం చూడొచ్చు. ఇవి నిజాం రాజుల కాలంలో ఉపయోగించిన బీరువాలు. చూడొచ్చు ఎంత బలంగా, ఎంత దృఢంగా ఉన్నాయో. ఇది ఒక్కొక్కటి టన్నుల కొద్ది బరువుగా ఉంటుంది. ఇప్పుడు మనం తర్వాత చూడబోయేది యుద్ధ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. నిజాంల కాలంలో యుద్ధాల్లో ఉపయోగించే వస్తువులు ప్రతి ఒక్కటి ఇక్కడ విల్లు, బాణం, కత్తులు, గన్నులు అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. అవి ఎన్ని రకాలు ఉంటాయో మొత్తం పూర్తిగా ఇక్కడ మనం చూడొచ్చు. రకరకాల గన్నులు, రకరకాల విల్లులు, రకరకాల కత్తులు, అలాగే రకరకాల బాణాలు, సైనికులు ఉపయోగించే వస్తువులు, సైనికులు యుద్ధాల్లో గాయాలు కాకుండా వారు తొడుక్కుని రకరకాల యుద్ధానికి సంబంధించిన ప్రతివి మనం ఇక్కడ చూడవచ్చు. నిజాం కాలంలో ఉపయోగించిన ప్రతి ఒక్క వస్తువును, మన యుద్ధంలో ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువును ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడైతే మనం బయటికి వచ్చేసినాం. ఇది ప్యాలెస్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడైతే మనం నిజాం రాజులు ఉపయోగించిన కార్ గ్యాలరీకి వెళ్ళబోతున్నాం. దానికన్నా ముందు ఇక్కడ మనకు అఫ్తాబ్ మహల్ అని ఉంది. ఇది ముఖ్యంగా రాజుల కాలంలో మహారాణులు ఉపయోగించే డ్రెస్సింగ్ కలెక్షన్. రాజుల కాలంలో మహారాణులు ఏ విధంగా డ్రెస్సింగ్ వాడేవారో ఇక్కడ మనం చూడవచ్చు. ఇందులో కొన్ని బంగారు తీగలతో అల్లిన డ్రెస్సులు కూడా ఉన్నాయంట. ఇవి చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికి కూడా చూడడానికి చాలా కొత్తగా, నీట్గా కనిపిస్తున్నాయి. ఇది నవాబుల నివాస స్థలం. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. దీని ముందు నుంచి ఫౌంటేషన్, అలాగే గార్డెన్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ హాల్ ముందర మనకు ఒక యుద్ధం చేస్తున్న ఒక విగ్రహం చూడవచ్చు. ఈ విగ్రహం మాత్రం పలరాయితో చెక్కినట్టుండ్రు. అందుకని చాలా అద్భుతంగా ఉంది, స్మూత్గా ఉంది. మనకైతే దీనికి లోపలికి ఎంట్రీ లేదు, ఇలా బయట నుంచే చూడాల్సి ఉంటుంది. చూడవచ్చు లోపల చైర్స్ అలాగే ఏ విధంగా ఉన్నాయో. ఈ విగ్రహం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ చౌమహల్లా ప్యాలెస్లోనే అత్యంత ప్రసిద్ధమైనది వింటేజ్ కార్ కలెక్షన్. నిజాం నవాబులు వాడిన రకరకాల కార్లను ఇక్కడ మనం చూడవచ్చు. అవి ఇప్పటికి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎలాంటి డ్యామేజ్ లేకుండా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ బుల్లెట్ బండ్లు కూడా ఉన్నాయి చూడవచ్చు. ప్రజెంట్ అయితే మొత్తం డ్యామేజ్ అయినాయి కానీ అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ వారు ఉపయోగించిన జీపులు, బగ్గీలు, గుర్రం బగ్గీలు. ఈ బండ్లు, ఇక్కడ కనిపిస్తున్న బండ్లు గుర్రాలను కట్టి దాంట్లోకి ఉపయోగించేవారు. చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అలాగే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.